నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ల్యాండ్ ఆఫ్ పపెట్స్ అని ఏ గ్రామాన్ని అంటారు? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న నిమ్మలకుంట గ్రామాన్ని ల్యాండ్ ఆఫ్ పపెట్స్ అని అంటారు. ఈ గ్రామం తోలుబొమ్మలాటకు ప్రసిద్ధి. తోలుబొమ్మలాటకు డిమాండ్ తగ్గినా ఇక్కడ తయారయ్యే తోలుబొమ్మలు, పెయింటింగ్కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. విదేశాలకు సైతం ఇక్కడి బొమ్మలు ఎగుమతవుతుంటాయి. ఇక మొదటిది తొలి మేడ్ ఇన్ భారత్ మైక్రో ప్రాసెసర్ విక్రమ్ 3201. పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన తొలి మేడ్ ఇన్ భారత్ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ అందుబాటులోకి వచ్చింది. విక్రమ్ 3201 గా పేర్కొన్న ఈ మైక్రో ప్రాసెసర్ ను సెమికాన్ ఇండియా 2025 సదస్సు సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీకి అందించారు. సెమీకండక్టర్లో భారత్ స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్న క్రమంలో ఈ మైక్రో ప్రాసెసర్ ఆవిష్కరణతో కీలక ముందడుగు పడినట్లయింది. ఇక రెండవది మహిళలకు సేఫెస్ట్ సిటీల్లో ఈశాన్య రాష్ట్రాలే టాప్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ రిలీజ్ చేసిన NARI 2025 రిపోర్ట్ ప్రకారం సేఫెస్ట్ సిటీగా నాగాలాండ్లోని కోహిమా నిలిచింది. 4వ స్థానంలో ఐజ్వాల్, 5వ స్థానంలో గ్యాంగ్టాక్ నిలిచాయి. ఇక ఏపీలోని విశాఖపట్నం 2వ స్థానంలో, ఒడిశా రాజధాని భువనేశ్వర్ 2వ స్థానంలో నిలిచాయి. ఇక మూడవది పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్. పత్తి రైతులకు పంట అమ్మకాలను సులభతరం చేసేందుకు కేంద్రం కపాస్ కిసాన్ యాప్ లాంచ్ చేసింది. దీంతో సెల్ఫ్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, రియల్ టైం బుకింగ్ మొదలైన ఆప్షన్స్ రైతులకు అందుబాటులోకి రానున్నాయి. పారదర్శకతను పెంచడం సహా మధ్యవర్తుల పెత్తనం, అమ్మకాల్లో ఆలస్యం తగ్గించేందుకే ఈ యాప్ తీసుకువచ్చినట్లు కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ఇక నాలుగవది UAE నూతన రాయబారిగా డాక్టర్ దీపక్ మిట్టల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నూతన రాయబారిగా డాక్టర్ దీపక్ మిట్టల్ నియమితులయ్యారు. 1998 బ్యాచ్ IFS ఆఫీసర్ అయిన దీపక్ 2020-2022 మధ్య ఖతార్కు భారత రాయబారిగాను సేవలు అందించారు. ఇక 2021లో ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం తర్వాత తాలిబన్లతో భారత్ తొలి దౌత్య సంబంధాలను నెలకొల్పడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇక ఐదవది ఢిల్లీలో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్. వచ్చే ఏడాది ఆగస్టులో జరగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కు ఢిల్లీ వేదిక కానుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ టోర్నీ ఇండియాలో జరగనుంది. చివరిగా 2009లో హైదరాబాద్లో ఈ ఇంటర్నేషనల్ టోర్నీ జరిగింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ గ్రౌండ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.